నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్లో SMS బ్లాస్ట్ జరగడం, ఇంచుమించు 9 మంది చనిపోవడం, ఇంకా చాలామంది ఎమర్జెన్సీ వార్డులు ఉన్నారండి. మోర్ దెన్ 6 మెంబర్స్ అనుకుంటాను. ఈరోజు మనకి గాజువాక్ కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా విషాదం. మెయిన్గా నేను ఎంప్లాయీస్ని ఇక్కడికి వస్తే మాట్లాడినప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ మెయిన్గా 15,000 మంది ఎంప్లాయీస్ ఉండాలండి. మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, 9,000 మంది ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ SMSలో మెయింటెనెన్స్ కూడా లేదంటున్నారు. సో ఇవన్నీ ఆలోచించుకొని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇంతమంది చనిపోవడం అనేది నిజంగా మన దేశంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇంత మంచి ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనే, అది స్టీల్ ప్లాంట్ లాంటి ఒక సంస్థలోనే. అంటే అధికారుల నిర్లక్ష్యం అంటారా? అధికారుల నిర్లక్ష్యం కాదండి, అధికారం ఉన్నది బయట. సో ఏదైనా అధికారం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉండాలి. రిక్రూట్మెంట్ లేకుండా ప్రొడక్షన్ బేస్డ్ శాలరీ అనేది అసలు ఉండకూడదు. ప్రొడక్షన్ బేస్డ్ శాలరీ ఏంటండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పని చేయకపోతే శాలరీ తగ్గిస్తున్నారా? మరి వాళ్ళు ప్రజల తరఫు శాలరీ తగ్గించండి. సో అలాగే ప్రొడక్షన్ బేస్డ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రొడక్షన్ బేస్డ్ శాలరీ పెట్టకూడదు. అంటే ఒక ఎంప్లాయీస్ మీద ప్రెజర్ పెట్టడం. 2, క్వాలిటీ కంట్రోల్ అనేది చెక్ చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా నివేదిక క్లియర్గా ఇవ్వాలి. అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది, రా మెటీరియల్ నుంచి ప్రొక్యూర్మెంట్ నుంచి ప్రతిది కూడా క్వాలిటీ కంట్రోల్ దాకా ఆ ప్రొడక్షన్ లైన్ అంతా కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలి. దాంట్లో ఏ ఇన్సిడెంట్ ఉన్నదో దాని మీద తక్షణమే ఎవరైతే బాధ్యులు దానికి శిక్ష పడాలి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇవ్వాలి. దాంతోపాటు కాంట్రాక్ట్ వర్కర్స్, అది అందరికీ ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఎంప్లాయీస్ లాగే ఈక్వల్గా వాళ్ళకి ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు కూడా గుర్తించుకొని స్టేట్ గవర్నమెంట్ దీన్ని తక్షణమే వాళ్ళకి కూడా అనౌన్స్మెంట్ చేయాలని నాకు కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.